ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలన్నీ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలుగా రూపాంతరం చెందబడ్డాయి. 40 మంది ప్రవక్తలు ఆయా సమయాల్లో ఆయా ప్రాంతాల నుంచి అద్భుతంగా వ్రాసిన దివ్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని చెప్పట్లో ఎలాంటి సందేహము లేదనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ప్రభువారు చెప్పారు, ఎలా ఉండకూడదో కూడా ప్రభువారు చెప్పారు, ఎలా ఉంటే పరలోకం వెళ్తామో కూడా యేసయ్య చెప్పాడు. ఈ జీవితం ఈ లోకం వరకే, ఈ జీవితానికి సార్థకత కాదు. అసలైనటువంటి జీవితం ఈ లోకాన్ని విడిచిన తర్వాతనే మరొక అద్భుతమైన లోకము, మరొక అద్భుతమైన ప్రపంచము, మరొక అద్భుతమైనటువంటి మహిమ కలిగిన రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఉండుటే దేవుని యొక్క చిత్తము. ఆ దేవుని చిత్తాన్ని మనం గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు ఒక మాట ఆయన చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయము చెప్తాను ఒకసారి. సామెతల గ్రంథము 24 ఏముంటుంది మాట ఏంటనగా, బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గము గుండా వెళుతున్నాడు అనే మాటలు అక్కడ వ్రాయబడి ఉంటుంది. అమ్మా చదవమ్మా. క్రిందనున్న పాతాళము 15-16 చెప్పేవాడు. కిందనున్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము గుండా నడుచుకొనును. ఎలా నడుచుకుంటాడంట? ఎవరు నడుచుకుంటారు? బుద్ధిమంతుడు. దేన్ని తప్పించుకోవడానికి? చెప్పాలి చెప్పండిరా. పాతాళము. దేన్ని? పాతాళము. కిందనున్న పాతాళం, పరలోకము, భూలోకము, పాతాళ లోకం. పాతాళము క్రింద ఉంది, పాతాళం ఏముంది? అగ్ని ఉంది. కనుక ధనవంతుడు చనిపోయి పాతాళంలో ఎందులోకి వెళ్ళాడు? అగ్నిలోకి వెళ్ళాడు. బుద్ధిగా జీవించాడా? బుద్ధి లేక జీవించాడా? బుద్ధి లేకనే జీవించాడు. పరమునకు పోవు జీవ మార్గంలో అతడు నడవలేదు. అతడు తన ఇష్టానుసారంగా నడిచాడు, ఇష్టమైన మార్గంలో జీవించాడు. తినడము త్రాగటమే పనిగా పెట్టుకున్నాడు, బహుగా సుఖించాడు. పరలోక రాజ్యం గుండా, పరలోక మార్గం గుండా నడవడానికి అతడు ఇష్టపడలేదు. కనుక అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళం నుంచి మనం అందరము తప్పించబడాలి అంటే ఏ మార్గం గుండా నడవాలంటున్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను? జీవ మార్గము గుండా నడమంటున్నాడు. ఈ జీవ మార్గం గుండా మనం నడిస్తే దేవుని యొక్క మహిమలో మనము ప్రవేశిస్తాం. యేసయ్య గారు ఆయన పాడుతుండేవాడు చాలాసార్లు. ఏంటంటే, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య అనే పాట ఆయన పాడుతూ ఉంటాడు. నిజమే ప్రియులారా, ఆ పరలోకం అనేది మహిమతో నిండింది. ఎవరు సమీపించలేరు. కానీ సమీపించడానికి దేవుడు మనల్ని భూమి మీద యోగ్యులుగా తీర్చాడు, బుద్ధిమంతులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య. ఎవరు
మీరు ఎక్కడికి వస్తారు? నిత్య రాజ్యంలోకి వస్తారు. అంటే నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే జీవ మార్గము. ఆ జీవ మార్గంలో ఎవరు నడుస్తారంట? బుద్ధిమంతుడు నడుస్తాడు. అంటే బుద్ధి లేనివాడు నడవడా? నడవడు. బుద్ధి లేనివాడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ధనముంది అని అంటాడట. కానీ బుద్ధిమంతుడు ఏమంటాడు చెప్పండి? బుద్ధిమంతుడు ఏమంటాడు? ఆ బుద్ధిమంతుడు జీవ మార్గంగా నడుస్తూ, దేవా ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చాను. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము యోబు వలె దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే నడవాలి. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, అయినా జీవ మార్గాన్ని విడిచి ప్రక్కకు తొలగిపోలేదు. ఆయనను జీవ మార్గములోంచి ప్రక్క మార్గములోనికి, వేరొక మార్గములోనికి నడిపించాలని స్నేహితులు ప్రయత్నం చేశారు. తన స్వయాన తన భాగస్వామి అయినటువంటి భార్య కూడా ప్రయత్నం చేసింది. కానీ జీవ మార్గం నుండి ఏ మాత్రము శ్రమలను అధిగమించాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు, వ్యాధితో బాధపడ్డాడు, అందరి చేత అన్ని నిందలు అవమానకరమైన మాటలు అనుభవించిన జీవ మార్గాన్ని అతడు విడిచిపెట్టలేదు. కనుక అతను ఎవరు చెప్పండి? బుద్ధిమంతుడు. యోబు ఎవరు? బుద్ధి. బుద్ధి ఎలా కలుగుతుంది? బుద్ధి ఎలా కలుగుతుంది? మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే బుద్ధి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. వాక్యమే పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళేది. మన గమ్యం మనకి తెలియదు. మన గమ్యస్థానం ఏదో కూడా కొన్నిసార్లు మనకి తెలియదు. మన హృదయంలో, మన మనసులోనికి ఏమేమో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. పుట్టగొడుగులాగా పుడుతూ ఉంటాయి. ఆ ఆశల సౌదానికి అసలు హద్దు అనేది ఉండదు. ఇవన్నిటినీ మనం ఏం చేయాలి? ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మన ఆలోచనలను సరిచేసుకుంటూ జీవ మార్గంలో మనం నడవాలనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథం కొద్ది నిమిషాలు. యెషయా గ్రంథం 26, పెన్ను పుస్తకం తెచ్చుకుంటే నోట్ చేసుకుని 26:19 చూడండి. అమ్మా, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైనటువంటి నీ వారు, మనం ఎవరినైతే మనము కోల్పోయామో వారు బ్రతుకుతారు. వారు ఎలా చనిపోయినా బ్రతుకుతారు. దేవునిలో ఉండి చనిపోయినా బ్రతుకుతారు. దేవునిలో లేకుండా చనిపోయి బ్రతుకుతారు. దేవునిలో ఉన్నవారు జీవ మార్గం గుండా నడిచి పరలోకం వెళ్తారు. దేవునిలో లేని వారు నిత్య నరకంలోనికి వెళ్తారు. అదే యేసు ప్రభు అని చెప్పారు. చూడండి, ఇందాక నేను చదివాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము. చూడండి, ఆయన చెప్తున్నాడు కదా, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. 28వ వచనానికి వచ్చేదండి. 28వ వరకు వచ్చినాడు. దీనికి ఆశ్చర్యపడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ చూడండి. యెషయా గ్రంథంలో ఏం చదవండి మీరు? మృతులైన నీ వారు శవములు సజీవములు. మృతులైనటువంటి చనిపోయారు అని మనం అనుకుంటున్నామే, వారు సజీవంగా ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని రాజ్యం. మన విశ్వాసాన్ని ఇప్పుడు వేరే ట్రాక్లోకి వెళ్ళొద్దు. ఈ ఆధారంలో కూడా జ్ఞాపకం. కనుక మీ ఆధారంలో కుటుంబానికి ఆధారంలో మనకి ఆశ్రద్ధ కలిగిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నెగిటివ్ థింక్ ఇంకా మనం కొంత పాజిటివ్గా ఆలోచిద్దాం ఈ రాత్రి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? స్వయం యేసు ప్రభు చెప్పిన మాట ఏంటనగా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ లేపబడతారు. మంచిది. యెషయా గారు ఏమన్నాడు? మృతులైన వారు లేస్తారన్నాడు. ఇప్పుడు యేసు గారి గ్రంథం
టైం అవుతుంది. అమ్మా ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులలో నుండి ఏం చేస్తారంటే ఆయన సమాధుల నుండి. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు? ఒక కాలం వస్తుంది, అప్పుడు ఒక శబ్దం వింటారు. ఆ శబ్దాన్ని విని సమాధిలో ఉన్న వారందరూ ఏం చేస్తారని చెప్పాడు ఆయన? లేపబడతారని చెప్పాడు. మీరు యెషయా గ్రంథంలో 26:19 చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అమూల్యమైనటువంటి రిఫరెన్స్. యెషయా 26:19 ఏమన్నాడు? 19 ఏమన్నాడు? ఈ వారి శవములు సజీవులు, మృతులైన వారు లేపబడతారని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవచనం ఎంత ప్రవచించు, సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారు అని అంటాడు. మీరు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 32:39. ద్వితీయోపదేశకాండం 32. ఇదిగో నేనే, వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును నేనే, నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట ఏంటనగా 39 రెండవ వాడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. నేనే నా సన్నిధిని పిలిచాను. 90వ కీర్తన చదివారు కదా, అందులో ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే మృతి పొందాలని ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. అంటే దేవుడు పిలిచినప్పుడు శరీరం నుంచి ఆత్మ ఏమైపోతుంది? సపరేట్ అయిపోతుంది. సపరేషన్ అంటారు దీన్ని, ఎడబాటు అంటారు. ఆత్మ శరీరముల నుంచి ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? వాయు వేగంతో యోగంటాడు, ఒక్క సెకండ్లోనే మన ఆత్మ పరలోకంలోనిక పరదేశంలోక చేరుతుందని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఇందాక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కూడా చదివారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. లేఖనము నిరర్థకం కాదు, చదివినటువంటి వాక్యంలోనే చూడటువంటి దేవుడు మీకు నేను జ్ఞాపకం ముందుకు తీసుకుని వస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం అంటాడు, సహోదరులారా, నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ మాట? రక్త మాంసములు అంటే పరలోకం వెళ్ళాలి అంటే దేని విడిచిపెట్టాలి చెప్పరా? శరీరాన్ని విడిచిపెట్టాలి. దీనినే పౌలు గారు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ గుడారం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. ఇది పాడైపోద్ది. ఇది మట్టిలో కలిసిపోద్ది. అందుకే జ్ఞానిని సొలొమోను అంటాడు, మొన్నైనది వెనకటి వల్లే మొన్నను ఆత్మ దాన్ని దయచేసి దీనికి చక్కగా వివరించాడు. వెండి తాడు విడిపోవును. వెండి తాడు అంటే ఏంటి చెప్పండి? వెండి తాడు అంటే వెన్నుపూస. వెండి తాడు అంటే వెన్నుపూస. వెండి తాడు విడిపోవును. బంగారు గిన్నె, బంగారు గిన్నె అంటే హెడ్ పగిలిపోవును. బావి యొక్క కుండ పగిలిపోవును. అంటే ఊపిరి ఆగిపోతుందని, అంటే హార్ట్ అటాక్ అని దానికి అర్థం. గుండె ఇలా ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఎవరు చెప్పండి? ఎవరు? సొలొమోను. ప్రసంగి గ్రంథం ఉంటుంది. ఆ మాటలు చదువుతారా? ఏదో అర్థం కాకుండా మనం చూస్తున్నాం కదా. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు కనపడతాయి. ప్రసంగి గ్రంథం, ప్రసంగిలో ఆ విషయాలు మనకు కనపడతాయి. చూడండి, చివరి అధ్యాయం అనుకుంటాం. చివరి అధ్యాయం అనుకుంటాం. చూడండి, చివరి అధ్యాయంలో మనం చూస్తాం. 6వ వచనం,
వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొక్క కొండ పగిలిపోవును, బావి యొక్క చక్రము పడిపోవును, మన్నైనది వెనకటి వల్లే. ఇదంతా దేని గురించి మాట్లాడాడు? మరణాన్ని, శరీరం గురించి మాట్లాడాడు. వెండి తాడంటే వెన్నుపూస. వెన్నుపూస ఏమవుతుంది? విడిపోతుందట. బంగారు గిన్నె అంటే దీన్ని బంగారు గిన్నె అంటారు. దారి యొక్క కుండ అంటే ఊపిరితిత్తులు, బావి యొక్క చక్రం అంటే గుండె. అర్థమైందా? ఎప్పుడో మేధావైన ఈయన ఇంకో మాట చెప్పాడు చూడండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే సామెతల గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికి వారు, చూడండి ప్రసంగి గ్రంథం 9:5 వచనం తీసుకున్నారా? చూస్తున్నారా? బ్రతికి వారు తాము చతురని ఎరుగురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగురు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు అని అంటాడు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకునరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందుకు వారికి ఎందుకు ఈ మాట చదివించానంటే, ఇప్పుడు పరలోకం కానీ పాతాళం కానీ వెళితే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సంభవాలు వారికి ఏమి అర్థం కావు. ఇంకా వాళ్ళు పగ పెట్టుకోరు, అసూయపడరు, వారు ఏ మాత్రము భూమి మీద జరిగే వేటి విషయంలో కూడా వారికి ఏముండదు, పాలు లేదంటాడు. ఇంకా ఇదే సులభాను అంటాడు. మరణాన్ని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరును ఒకరి జన్మదినము కంటే మరణ దినము పేరు. ఎందుకు మరణ దినము మేలు అంటున్నాడు? విందు జరుగుతున్న ఇంటికి పోవటి కంటే ప్రలాపించు వారి అంటే చనిపోయినటువంటి వారి ఇంటికి వెళ్ళుట మేలు అంటున్నాడు. అని అంటే మనం ఇక్కడ చూస్తాం, ఏలనగా మరణము అందరికీ, ఎవరు రాశాడు అక్కడ? మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాన్ని మనసును పెట్టుదురు. ఏం చేస్తారు? రే మీరు రాకదా? మీరు రారు. మన వాళ్ళు తీసుకెళ్ళి సమాజ్ చేసినప్పుడు వీళ్ళందరూ పెద్ద మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆ చెత్త చూసి మీరు బాగు చేసేయాలి, ఇదంతా చండాలు చేసేస్తున్నారు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఏమేమో చనిపోతాము అనే సంగతి వీరికి తెలుసు. మనసును పెడతారు, కానీ మనసును పెట్టి దాన్ని ఆచరణ మాత్రము కనబడదు. చాలా మంది మనం ఎలాగే అంటాం, ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, నీ కోసమే నేను జీవిస్తాను, నీ కోసమే నా జీవితం. నీవు నా భర్తని సన్ని తీసుకున్నావు, నా బిడ్డలు తీసుకున్నావు. మేబీ మనం ఎవరిని పోగొట్టుకుంటామో పోగొట్టుకున్న వాళ్ళ గురించి, ప్రభువా నీవు నా బిడ్డలను తీసుకున్నావు, నా భర్తను తీసుకున్నావు, నేను మాత్రమే భూమి మీద ఉన్నాను అని చాలాసార్లు మనకు హృదయము వ్యాధి చెందుతూ ఉంటుంది. వారు ఎక్కడికి పోలేదండి. ఈ లోకాన్ని విడిచిన వారు మరొక లోకానికి వెళ్ళారండి, వారు ఒక దినాన్న లేపబడతారండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వృద్ధులైనటువంటి వారు లేస్తారు అని యెషయా గ్రంథంలో చూస్తే, ఈ వృద్ధులైనటువంటి వారు ఎలా లేస్తారో ఒక విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం వృద్ధులైన వారు ఎలా లేస్తారో చెప్తున్నాడు. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి 15వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుంటే నేను ముగిస్తాను త్వరగా. చూడండి, అయితే వృద్ధులు అంటే చనిపోయిన వారు ఎలా లేతురు, వారింటూ శరీరంతో. మీకు కూడా చాలా డౌట్స్ వస్తాయి. చనిపోయారు కదా, మేబీ నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనే చనిపోయాను, నా భార్య అనుకోవచ్చు. మా ఆయన చనిపోయాడు కదా, ఆయన రేపు పొద్దున్న అదే రూపంతో మళ్ళీ తిరిగి లేస్తాడా, ఆయన నేను గుర్తుపట్టగలనా అని తన మనసులో ఆమె అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా ఏ రూపాన్నైతే మనము కలిగి ఈ లోకాన్ని విడిచామో అదే రూపంతో మళ్ళీ మనము బ్రతికింపబడతాం, అందులో డౌట్ లేదు. ఇక్కడ అంటున్నాడు, అయితే వారు
వద్దురని నువ్వు ఒకడు అడుగు. ఓ అవివేకి, నీ విత్తిన గింజ, నీ విత్తినది చస్తేనే కానీ బ్రతుకు. నువ్వు ఒక గింజని విత్తుతావు, గోధుమ గింజ అయితే మళ్ళా ఏ గింజ వస్తుంది? గోధుమ గింజ వస్తుంది, కానీ ధాన్యం గింజ రాదు కదా. ఏ శరీరాన్ని అయితే మనం కోల్పోయామో మరలా తిరిగి అదే శరీరం, ఆ శరీరానికి ఏముంటుంది? మహిమ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరానికి ఏం లేదు, మహిమ లేదు. ఇప్పుడు మహిమంతా దేవుని దగ్గర ఉంది, దేవుడికి ఉంది. మనము ఆయన చేత మహిమ పంచబడాలి అంటే మనలో ఎవరు నివసించాలి? పరిశుద్ధాత్ముడు నివసించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, పుట్టబో శరీరమును. నువ్వు ఏ గింజనైతే విత్తుతున్నావో ఆ శరీరానికి దేవుడు తన చిత్త ప్రకారముగా ఆయన ఆ శరీరాన్ని ఇస్తున్నాడు. ఆయన ఏ శరీరాన్ని అయితే నువ్వు కోల్పోయావో తిరిగి అదే శరీరంతో నువ్వు కోల్పోయిన నీ భర్తను కానీ, నువ్వు కోల్పోయిన నీ కొడుకుని కానీ, నీ కుమార్తెని కానీ, నీ అన్నని కానీ, నీ చెల్లిని కానీ, నీ సిస్టర్, నీ అక్కని కానీ, కజిన్ కానీ, ఎవరినైనా ఏ శరీరంతో వారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారో మరలా ఒక కాలం వచ్చినప్పుడు అదే శరీరంతో సమాధుల్లో నుంచి వారు లేపబడతారు. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? దాని మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఫ్రిడ్జ్ ఉంది కదా, దానికి వాడి కాపర్ అంటే రాయి ఎక్కడి నుంచి తీస్తారు? భూమి నుంచి. ఫ్రైబర్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి? భూమి నుంచి. ఇప్పుడు ఒక మనిషిని పాడకుండా ప్రెషర్లో భద్రపరచడానికి వాడే ఆ ఏసీ కంప్రెషన్ ఉందిలే, లేదా ఉంది కదా, ప్రెషర్ ఉంది కదా, అది స్టీల్తో ఎలా మెటల్తో. అదే ఒక మనిషిని కొన్ని సంవత్సరాలు ఆ ఏమి పాడకపోకుండా బ్రతికించే గుణం దేనికుంది? ఫ్రిడ్జ్కున్నప్పుడు అదే భూమిలోంచి సర్వశక్తిమంతుడు తన నోటి మాట ద్వారా కలిగి చేసిన భూమిలోంచి ఇచ్చి వస్తువుకే ఉన్నప్పుడు అసలు భూమికి ఎంత భద్రపరిచే గుణం ఉంటుంది? మన్ను అనేది వెనకటి వల్లే మన్ను అయిపోతుంది. అంటే ఆ మన్ను ఎక్కడికి పోదు. ఆ మన్నుకు దేవుడు మాట ఇవ్వగానే ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయి ఆ శరీరం మట్టిలో కానీ మన్ను అనేది వెనకటి వల్లే మన్ను అయిపోయిన దేహము మరలా రూపాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా అది రూపాంతరం చెందుతుందా లేదా? అది ఎగ్జాంపుల్గా మన కళ్ళ ఎదుటే జరుగుతుంది. ఒక 21 రోజు నిద్రావస్థలోనికి వెళ్ళిన ఆ గొంగలి పురుగు రంగురంగుల పంచవన్నెల ఆ సీతాకోక చిలుకగా రూపాంతరం చెంది అది మనందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని చూస్తే మనకి అసహ్యం వేస్తుంది, దాని దరిదాపు కూడా వెళ్ళం. అది కానీ మన శరీరం మీద పాకిందంటే ఒళ్ళంతా దద్దులతో ఇబ్బంది పడతాం. కానీ అదే గొంగలి పురుగు అది నిద్రావస్థలోనికి వెళ్ళి మరణావస్థలోనికి వెళ్ళి నిద్రలో అది నిద్రిస్తూ ఒక్కొక్క దినాన్న అది మంచి ఆ శరీర ఆకృతిని, పంచవన్నెల ఆకృతిని సీతాకోక చిలుకగా అది రూపాంతరం చెందినప్పుడు దాన్ని మనం అందరూ కూడా ఇష్టపడతాం. మనం కూడా ఒక దినాన్న నేను ముగిస్తున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఒక దినాన్న లేపబడినప్పుడు మనకి ఏ శరీరం వస్తుంది? మహిమ శరీరం. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఆయన మహిమ శరీరం తలుపులు వేస్తున్నాయి. మధ్యలోకి వెళ్ళి ఏమన్నాడు? మీకు శాలోం అన్నాడు, మీకు సమాధానము కలుగుగా కన్నాడు. తోమ నమ్మలేదు. ఈ తలుపులన్నీ వేస్తుంటే నువ్వు లోపలికి వెళ్ళవచ్చావు, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, గొడవేంటి కథేంటి అనుకుని అతడు సందేహిస్తే ఆయన అన్నాడు, బాబు నేనే, కానీ నేను కలిగి ఉన్నది మహిమ శరీరం. ఇది ఈ శరీరానికి కూడా గాయాలు అలాగే ఉన్నాయి అని చెప్పి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఒక శరీరాన్ని స్వతంత్రించుకుంటాం. అందుచేతనే ఇక్కడ రాయబడిన వాక్యంగా రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ఈ శరీరాన్ని విడిచిస్తేనే ఒక రాజ్యాన్ని మరొక నిత్య రాజ్యానికి వెళ్తాం. నిజంగా ప్రియులు పుచ్చకాయల అర్జునుడు గారు వారు విడిచిపెట్టి ఆ కుటుంబం, మరి భార్య గారు, మరి కుమార్తెలు, మరి అల్లుళ్ళు, ఎవరైనా ఏ కుటుంబంలో ఇలాంటి సిచ్యువేషన్
మనకి ఒకటే నిరీక్షణ, నీ నిరీక్షణ లేని ఎదురులోనే మనం ఎలా ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు. ఒక నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. మనం విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి, కదలని వారై ఉండాలి, బలవంతులై ఉండాలి. అప్పుడే మనం ఈ లోకాన్ని విడిచిన మరొక రాజ్యంలో ఉంటాం. ఆ రాజ్యం చేరాలంటే, ఆయన పిలిచినప్పుడు ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో మనము ఏ మార్గంలో నడవాలి? నేను ఎక్కడ అంశాన్ని స్టార్ట్ చేసిన అక్కడికి వచ్చి ముగిస్తున్నాను. ఏ రాజ్యంలోకి, మరొక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏ మార్గం కూడా నడవాలి? జీవ మార్గం. ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. అంటారు, ఎవరికి బుద్ధి లేదురా, వాడు బుద్ధిహీనుడు, వాడితో మనకెందుకు, వాడు బుద్ధిహీనుడు అని అంటాం. మనం కూడా దేవుని చేత అలా పిలువబడ్డానికి వీల్లేదండి. దేవుడు మనల్ని కుమారుడిగా చూస్తున్నాడు, గొప్పవాడిగా మనం చూస్తున్నాడు. దేవుడి రాజ్యాన్ని మనకి ఆయన సిద్ధపరిచాడు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో మీ హృదయాన్ని కలవరపడకండి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యొక్క విశ్వాసం ఉంచండి. నేను మహిమ వస్తాను, మిమ్మల్ని మహిమ బంగారు వీధుల్లోకి నేను తీసుకుని వెళ్తాను. ముగిస్తున్నాను కనుక ప్రియ యేసురాజుని మనం చూస్తే చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజునే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజునే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. ఈ జీవితానికి సాఫల్యత, ఈ జీవితానికి సార్థకత ఏదైనా ఉన్నదా అంటే ఈ లోకం విడిచిన తర్వాత ప్రభుతో ఉండటమే. ఎంత ఆనందకరమైన జీవితం ప్రభుతో ఉండటం అంటే అది మీ ఊహలు ఒకసారి ఊహించుకోండి. మీరున్న స్థలాల్లో తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చెందుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం. మృతులైన నీ వారిని నేను లేపుతాను, వారి శవములు సజీవంగా నేను లేకపోతున్నాను. ఇదిగో ఒక కాలం రాబోతుంది, సమాధిలో ఉన్న వారిని నేను లేకపోతున్నాను. Thank you, Jesus. Thank you, Jesus. నాయనా ప్రశస్తరాత్రి మా ప్రియుని కోల్పోయే సంఘంలో సమయంలో కూర్చున్నాగా కుటుంబం కోల్పోయిన భర్తను కోల్పోయిన భార్య, బిడ్డను కోల్పోయిన బిడ్డలు, అన్నను కోల్పోయిన తమ్ముళ్ళు, తమ్ముడిని కోల్పోయిన అన్నలు, ఇలా ఆయా వరుస ఏదేమైనా వారిని మీరు మీ సన్నిధానానికి పిలిచారు. మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎవరు సమీపించని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తున్నారయ్యా. ఈ లోకం విడిచిపెట్టి మీ పాద పద్మముల చెంత జరిగే వాక్యాన్ని నీవు అనుగ్రహిస్తున్నావు. నీ దూతలతో కలిసి విచారణ చేసి వాక్యం ఇచ్చి ఇహలోక బంధాలను మర్చిపోతున్నప్పుడు, ఇహలోక బంధ బాంధవ్యాలను విడిచిపెట్టేసి వారిని సంతోషంలో పాల్గొనవలసిందిగా నువ్వు పిలుచుకున్న వెంటనే మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. వారిని బట్టి మేము దుఃఖించట్లేదయ్యా. క్రైస్తవులుగా మేము క్షమించవలసిగా
ఆనంద కుమారి గారు వారి కుటుంబం కొరకు, భాగ్య కుమారి గారు వారి కుటుంబం కొరకు, క్రికెట్ సూర్య కుమారి వారి కుటుంబం కొరకు, దేవి కుమారి వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, బిడ్డలందరినీ ప్రార్థిస్తున్నాను. నా సాటి బిడ్డలు అనేక మంది ప్రేరేపించుకొని అనేకులు మీ సన్నిధిని పోగొట్టుకున్నారు. మీ సన్నిధిలో నివసించి వారు ధన్యులు. యెహోవా నీవే మాకు కాపరి. మీ దుడ్డుకారితో దండముతో మమ్మల్ని ఆదుకుని వాడు నీవే నాయన. శాంతికరమైన జపము చేత మమ్మల్ని నడిపించేవాడు. మా దాహాన్ని నిలుపు తీర్చేవాడు. మా గిన్నెని పొందింపజేసేవాడు నీవే. లోటు లేకుండా, కొదువు లేకుండా, కొరతలు లేకుండా సమృద్ధి జీవాన్ని ఇచ్చేవాడు నీవేసయ్యా. ఈ ప్రశస్త రాత్రిలో తండ్రి, ఎవరికి కొదువు ఉన్నా, ఎవరికి అక్కర ఉన్నా, ఎవరికి అనారోగ్యం ఉన్నా, ఎవరు నిరుత్సాహంతో, నిస్పృహతో, అభద్రతాభావంతో పురికిపోయి ఉంటున్నారో ప్రభువా, ఈ రాత్రి లేవనెత్తుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు లేవనెత్తుతున్నందుకు స్తోత్రం, మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను వారి బలహీనత నుంచి విడిపించండి, గుండెను తిట్టపరచండి, గుండెను బలపరచండి, నీరసాన్ని నిస్సత్తును తీసివేయండి, నరాల్లోని రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు, శక్తివంతులుగా నిలబెట్టండి ప్రభు. ఈ లోకం శాశ్వతం కాదు ప్రభు. అయినా భూమి మీద శరీరానికి వచ్చే రోగాల్లో, ఇబ్బందుల నుంచి నీవే స్వస్థపరచు యెహోవా తండ్రి. మృతి నుండివాడు, బ్రతికించేవాడు నేనే, స్వస్థపరచువాడు నేనే. నా చేతులే గాయాలు చేస్తే రాత్రి అటు వారు ఎవరున్నా, ఈ తాములు ఎవరున్నా ముట్టండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. సంక్షిప్తంగా ఏర్పాటు చేసిన వారిని బట్టి, సెక్రటరీ గారు, సంఘం, స్త్రీల సమాజం బిడ్డలు బట్టి, ఇంకా ఏమని ఎవరు గురించి మర్చిపోయారు ప్రభు. ఎవరిని మర్చిపోయినా మర్చిపోయే దేవుడు కాదు. నువ్వెవరిని మర్చిపోయే దేవుడు కాదు. బిడ్డలందరినీ సాధించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యం ఇచ్చేయండి, ఆయుష్ ఇచ్చేయండి. కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. దేవా, బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీ చేతి నీడలోనికి, నీ రెక్కల నీడలోనికి విడిపించాలి. అనేక మంది ఈ రాత్రి నీ రెక్కల నీడలోకి రాదే వేశారు. నీ రెక్కల నీడను సురక్షితంగా చేసి వేటకాని